ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ శుభములు. ఈ దినమంతయు దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచునుగాక. ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 37వ కీర్తన 4వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని బట్టి సంతోషించాలి. ఎందుకంటే మనము ఆరాధించి సేవించే దేవుడు గొప్ప దేవుడు, మనసున్న మహారాజు. మనము పాపులమై ఉండగా, మనము శత్రులమై ఉండగా, మనము దేవునికి దూరమై ఉండగా మనల్ని ప్రేమించి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవాది దేవుడు ఆ మహిమను విడిచి ఈ భూలోకానికి దిగివచ్చి ఉన్నాడు. మనందరి నిమిత్తం ప్రాణం పెట్టి 3వ దినమందు పునరుద్ధానపు శక్తితో ఆయన తిరిగి లేచి ఉన్నాడు. మనము ప్రార్థన చేసినప్పుడల్లా మనకు సమీపంగా ఉండే దేవుడు, మనం ఎరుకు ఇబ్బందుల్లో ఆపదల్లో ఉన్నప్పుడు ఆపదలన్నీ తప్పించి క్షేమాన్ని ప్రసాదించే గొప్ప దేవుడు. అందును బట్టి మనము దేవుని యందు సంతోషించి ఆనందించాలి. అలాంటి దేవుడు మరి ఎక్కడ కూడా మనకు కనబడడు. అంత గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన వాడు, ఆదరించువాడు, బలపరచువాడు. అయితే దేవుని బట్టి మనం సంతోషించినప్పుడు ఆ దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆమేన్. ఈ దినాల్లో చాలామంది హృదయాలలో ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, సంఘ సహవాసాలకి వెళుతున్న వారు చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారి హృదయంలో ఉన్న ఆశలన్నీ దేవుడికి తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, ఎవరి కోరికలు ఆయన తీరుస్తున్నాడు, ఎవరి హృదయంలో ఉన్న వాంఛలను ఆయన తీరుస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, దేవునికి ఎవరైతే అనుకూలమైనవి అడుగుతారో, దేవునికి అనుకూలమైనవి ఎవరైతే ఆశపడతారో, దేవుని దృష్టిలో దేవుని చిత్తములో ఉన్నవి ఎవరైతే అడుగుతారో, వాటిని ఎవరైతే ఆశపడతారో వారి జీవితంలో దేవుడు వారి కోరికలను, వారి ఆశలను దేవుడు నిత్యముగా తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో చాలా మంది ప్రార్థనలకి వెళ్తున్నారు, ఆరాధనలకు వెళ్తున్నారు. కానీ వారి హృదయంలో ఉన్న ఆశలు తీర్చబడలేకపోవడానికి కారణం వారు అడిగేది, వారు ఆశించేది, వారి హృదయంలో ఉన్న ఆశ దేవునికి ప్రతికూలంగా ఉన్నది. బైబిల్ గ్రంథంలో సొలొమోను గారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే, అప్పుడే ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడి ఉన్నాడు, సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయుచున్నాడు. సొలొమోను జ్ఞానయుక్తముగా దేవునికి అనుకూలమైన దానిని అడుగుతాడు. అయ్యా, ఈ ప్రజలను పరిపాలన చేయడానికి, వారి యొక్క కార్యాలను నేను చక్కబెట్టడానికి, వారు ఏదైనా సమస్యల్లో ఉండి నా యొద్దకు వచ్చినప్పుడు వారికి తీర్పు తీర్చుటకు తగిన జ్ఞాన వివేకం నాకు కావాలని దేవునికి అనుకూలమైనది తన హృదయంలో ఉన్న కోరికను, తన హృదయంలో ఉన్న ఆశను దేవునికి చెప్పినప్పుడు అతని మనవి ఆలకించి అతని హృదయంలో ఉన్న ఆలోచన అతను కోరుకున్నట్లుగా దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సొలొమోను గారు శత్రు ప్రాణాన్ని అడగల, ఈ లోక సంబంధంగా వెండి బంగారాలు అడగల, ఈ లోక సంబంధమైన సిరి సంపదల ఐశ్వర్యం మీద తన మనసు లేదు, తన కోరిక లేదు, తన వాంఛ లేదు. తన హృదయంలో దేవుడు నన్ను ఇప్పుడు ప్రజల మీద నియమించి ఉన్నాడు, ఆ ప్రజలకు న్యాయము చేయాలని ఆలోచించాడు గనుక, అది దేవునికి అనుకూలంగా ఉన్నది గనుక దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నావా? నీ పిల్లల భవిష్యత్తు విషయమై నీ హృదయంలో ఆశ ఉన్నదా, కోరిక ఉన్నదా? నీ ఆత్మీయ జీవితాన్ని గురించి నీ హృదయంలో కోరిక, ఆశలు ఉన్నాయా? ప్రార్థనలు ఎదగాలని, పరిశుద్ధంగా జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని, దేవునిలో నిలిచి ఉండాలని, దేవునిలో ఫలభరితంగా ఉండాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? ఈ మాటలు వింటున్న నీవు
దేవునికి అనుకూలమైనది నువ్వు అడిగినప్పుడు నిశ్చయముగా దేవుడు నీ హృదయంలో ఉన్న ప్రతి ఆశను, నీ హృదయంలో ఉన్న కోరికను దేవుడు తీర్చునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా పరిశుద్ధుడా జీవాధిపతి, మీకు స్తోత్రనైనా. గడిచిన దినాలు కాపాడి ఉన్నారు, ఈ దినాన్ని అనుగ్రహించి ఉన్నారు, అందుకు స్తోత్రనైనా. మిమ్మల్ని బట్టి మేము సంతోషించుటకు మాకు మీరు దేవుడే ఉన్నారు, మా పట్ల గొప్ప కార్యములు చేయుచున్నారు. అయినా మా హృదయంలో ఉన్న ఆశ కోరికలు నీకు అనుకూలమైనవి మేము అడిగి పొందుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటికే మీరు కార్యములు చేసి ఉన్నారు, ఇంకా చేయబోతున్నారు కనుక స్తోత్రం. ఆ తండ్రి ఈ దినమంతా కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. ఈ ప్రార్థనలోకి వేయించిన ప్రతి వారిని ఆశీర్వదించి మహిమను పొందండి. వారు ఏ సమస్యలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా నీ నామములు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి ఈ దినమంతా మాకు తోడుగా ఉంచి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు షిలోహ్ సన్నిధి అనే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్, ఆమేన్.